కేసీ శ్రావణి. ఎన్నికల్లో ఓటమి అనంతరం వైసీపీ నాయకులకు ఆ పార్టీ మద్దతుదారులకు ఎదురుగాలి వీస్తుంది. ముఖ్యంగా వారిని పోలీసులు కేసులు వెంటాడుతున్నాయి. అలాంటి కేసులు సెగ ఎదుర్కొంటున్న వారిలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొలువైన కూటమి ప్రభుత్వం గతంలో తమ నేతలను అనరాని మాటలతో దాడి చేసిన నేతలపై ఉచ్చు బిగుస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాజకీయంగా విమర్శలు కాకుండా కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడిన వారిని, పోస్టులు చేసిన వారిని టార్గెట్ చేస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పోసాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ తదితరుల తీరుపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఆయనపై సిఐడి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ప్రకటించారు. ఇక నుంచి తాను రాజకీయాలు మాట్లాడనన్నారు. అలాగే ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. వైసీపీనే కాదు, ఇప్పటి వరకు ఏ పార్టీలో తనకు సభ్యత్వం లేదని కూడా వెల్లడించారు. ఇక ఏ పార్టీని పొగడను, మాట్లాడను, విమర్శించనని తేల్చి చెప్పేశారు. నేను అన్ని పార్టీలకి సపోర్ట్ చేశా. ఎప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీల్ని విమర్శించా. ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా. తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించలా. మీరున్న రాజకీయాలు 83 నుంచి మాట్లాడుతున్నా. మీరు ఒక్కటైనా మీరు చెప్పండి. నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి. కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు, వాళ్ళను ఇది చేస్తున్నారు, కేసులు పెడతారు, అన్నీ రావట్లేదు. అయితే ఆయనను బెదిరించి కావాలని ఇలా చెప్పించారని, కేసుల భయంతో తనను అరెస్ట్ చేస్తారని ముందుగానే ఇలా నిర్ణయం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తుంది. కానీ ఈ విషయంపై కూడా పోసాని కృష్ణమురళి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తన వ్యక్తిగతమేనని, తనను ఎవరు ఏమీ అనలేదని, ఎవరి గురించి ఇక మాట్లాడనని పోసాని కృష్ణమురళి స్పష్టం చేశారు. గతంలో తాను ఓటర్ లాగానే ప్రశ్నించానని, మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేశానని తెలిపారు. తన కుటుంబం, పిల్లల కోసం ప్రస్తుతం రాజకీయాలు వదిలేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఏపీలో పోసానిపై పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. అందుకని ఈ సంవత్సరం ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. ఇక మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తమ నేతలకు కూడా సోషల్ మీడియాలో ఎదుట పార్టీలపై రాజకీయంగా విమర్శలు చేయటం కానీ, వ్యక్తిగత దూషణలకు దిగటం అంటూ హితోబోధన చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలు చేసినట్టు చేయకండి అంటూ హితవు చెప్తున్నారు. మరి వాళ్ళ మాటలను కార్యకర్తలు పట్టించుకుంటారా? తమ ప్రభుత్వం ఉంది కదా అని శ్రీరెడ్డి, రోజా వంటి వైసీపీ నేతలను టార్గెట్ చేస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ దురాఘాతాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది చూడాలి. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.